ముఖ్యంగా మొన్న 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో బస్సుల్లో వేలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లు వేసిన విధానం కానీ అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోల్ అయింది. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం, ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు, ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. గతంలో ఎన్నోసార్లు ఇందాక గంటా గారు చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎలక్షన్స్లో నిరూపితమైంది. అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్లో నెగ్గిన దాఖలాలు అయితే 100% కూడా లేవు. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం ఓపెన్గా మీడియాలో మాట్లాడుకోక్కర్లేదు, కానీ కారణాలు కూడా అందరికీ తెలుస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకి ఒకరోజు ముందు గతంలో 6 నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనక్కి వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు. అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు. అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పినేల్ గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. కాదు సార్, అసలు ఓటేసేవాడు మందు తాగినవాడు ఎవడో వేయడు, వాళ్ళు ఇలాగయ్యారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చూశారు కదా, ఆరోగ్యశ్రీకి 300 కోట్లు బిల్స్ ఉంటే ఆ డాక్టర్లు ఇప్పటికే ఎప్పుడు బిల్సో రావాలి. ఆ కమిషన్ 25% వాళ్ళు ఇవ్వరు కాబట్టి వేరే బిల్స్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం 6 నెలల క్రితం నొక్కిన బటన్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. మరి ఎంత అప్పు చేశారు, అది ఏమైంది అంటే వాళ్ళ సొంత నొప్పుడికి వెళ్ళిపోయింది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. మనం ఒక సినిమా పోతాం, ఆ సినిమా 3 గంటలు విలన్తో కూడా ఉండే అరాచక శక్తులు ప్రజల్ని, హీరోని వాళ్ళకి నరకం చూపిస్తారు.
ఆఖరణ క్లైమాక్స్లో ప్రజలందరూ తిరగబడి హీరో తిరగబడి వాడు ఆ విలన్కి శుభం రాస్తారు. అంటే అంతటితో ఎండ్. వాళ్ళ జీవితాలు ఈ 5 ఏళ్ళు ఎంత అరాచకాలు చేశారో వాటికి క్లైమాక్స్లో తిరిగి వాళ్ళకి చావుని చూపిస్తారు, రాజకీయ చావుని. అది ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జరిగింది ఏంటంటే 5 years అరాచకాలే, దుర్మార్గాలే. అయిపోయింది మీ సినిమా. రేపు 4వ తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు. జరగబోయేది అది. ఇప్పుడు ఐపాక్ దగ్గరికి పోయే టీం దగ్గరికి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టేది ఏంది? ఇది నాకేం అర్థం కాలే.